ఓ షిప్ 100 కోట్లు 200 కోట్లు ఉంటది. దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ ఒక 100 కోట్లు ఉంటది. ఇది ఒక 300 కోట్లు అనుకుంటే అవి వాటికి ఇన్సూరెన్స్ చేస్తారు. 25 కోట్లు అట్లా అంటే వాటికి 1-2 కోట్ల రూపాయలు తీసుకొని ఇన్సూరెన్స్ చేస్తారు. 1000 షిప్పులుకి ఇన్సూరెన్స్ చేస్తే 1000 కోట్లు వస్తది. లేదా 1002 కోట్లు 2000 కోట్లు వస్తది. దెబ్బతినేది 2-3 షిప్స్ కాబట్టి ఈ డబ్బులు మిగులుతున్నాయి. అలా కాకుండా ఇప్పుడు పక్కన యుద్ధం జరుగుతుండగా షిప్పులకి ఇన్సూరెన్స్ చేయడానికి అమెరికన్ సంస్థలు ముందుకు రాలేదు. ట్రంప్ చెప్పినా వినలేదు. దీంతో సింగపూర్ బ్రోకరేజీతో బ్రిటన్‌కి సంబంధించినటువంటి కంపెనీలు ఇన్సూరెన్స్ చేస్తున్నాయి. దేన్ని చూసి? ఇరాన్‌తో మాట్లాడుకుని, ఇరాన్‌ని నమ్ముకుని. యూరప్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాలకి ఆయిల్ సరఫరా చేస్తే మేము ఒప్పుకోం. మిగతాది హార్ముజ్ జలసంధి మీద నుంచి వెళ్ళినా మేము అభ్యంతరం పెట్టమని చెప్పేసి ఇరాన్ చెప్పాక, ఇప్పుడు హార్ముజ్ జలసంధి వైపు నుండి వెళ్తున్న షిప్పులకి ఇన్సూరెన్స్ చేయడానికి ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. చైనా కంపెనీలు, ఇప్పుడు సింగపూర్ బేస్డ్ బ్రిటన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో ఇక మళ్ళీ ఆయిల్ రవాణా శరవేగంగా జరగచ్చు.